మిత్రులారా నమస్తే. కార్తీక మాసంలో శివనామ స్మరణ పరమ భక్తి ముక్తి ప్రదాయకం. తెలుగువాడి గుండె గుడిలో ప్రభంజనంలా ప్రతిధ్వనించే శంఖారావం ప్రజాకవి వేమన. ఇవాళ ఆ వేమన శివతత్వాన్ని గురించి సరళమైనటువంటి మాటల్లో ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో 4 పద్యాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మలోని శివుని ననువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపెనేని సర్వముక్తుడౌను సర్వంబు తానౌను విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మలోని శివుని ననువుగా శోధించి, ఆత్మలో మన మనసు మూలల్లో, మనసు పొరల్లో ఏ మూలనో దాగి ఉన్నటువంటి ఆ పరమశివుని శోధించి వెతికి నిశ్చలముగ భక్తి నిలిపెనేని ఆ శివస్వరూపాన్ని నిశ్చల భక్తితో సేవిస్తే సర్వముక్తుడవును, మనిషి జీవన్ముక్తుడవుతాడు, బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందుతాడు. సర్వంబు తానౌను, సాధారణంగా అంతటా భగవంతుడున్నాడు అంటాం. కానీ ఎప్పుడైతే నీకు శివదర్శనం, నీ గుండెలో ఉండేటువంటి ఆ శివుని దర్శిస్తావో అప్పుడు సర్వంబు తానవును, అంతటా నీవే అవుతావు. అంటే శివుడికి నీకు అభేదం. శివుడు తాను, శివుడు మనిషి ఇద్దరూ కూడా ఒకటే, భేదం లేకుండా అభేద స్థితికి వచ్చేటటువంటి ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆ పరమశివుణ్ణి మన హృదయంలో దర్శించినప్పుడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, మనసు పరిశుద్ధంగా లేనటువంటి, పరిశుద్ధిగా లేనప్పుడు చేసేటటువంటి అది ఎంత గొప్ప ఆచారమైనా నిష్ప్రయోజనకరమైంది, నిరర్థకమైంది. భాండశుద్ధి లేని పాకమేల, చేసేటటువంటి ఆ వంట ఎంత రుచికరమైందైనా పాత్ర పరిశుభ్రంగా లేనప్పుడు అది నిరర్థకం, వ్యర్థ పదార్థం. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, చిత్తము శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉన్నప్పుడు, అంటే ఆ ఏకాగ్రత లేనటువంటి భక్తితో, మనసు లగ్నం చేయనటువంటి భక్తితో శివ పూజ చేయడం నిష్ప్రయోజనం. ఆచారము, ఆహారము, శివపూజ ఇవన్నింటికీ కూడా పరిశుద్ధత, పరిశుభ్రత ముఖ్యం. ఏ పని చేసినా చక్కగా, నిజాయితీగా, నిండు మనసుతో చేసినప్పుడే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుతాము అంటున్నాడు వేమన్న. ఎరిగిన శివ పూజ ఎన్నడు చెడిపోదు, మొదల పట్టుబట్టి వదలరాదు, మొదలు విడిచి గోడ తుది బెట్టగల్గునా విశ్వదాభిరామ వినురవేమా. ఎరిగిన శివ పూజ ఎన్నడూ చెడిపోదు. విధానము తెలుసుకొని తాత్విక స్థాయిలో చేసే శివపూజ ఎన్నటికీ నిష్ఫలం కాదు. మొదల పట్టుబట్టి వదలరాదు, మొదలుపెట్టిన ఏ పనైనా పట్టుబట్టి సాధించుకునేదాకా వదిలిపెట్టకూడదు. మొదలు విడిచి గోడ తుది బెట్టగల్గునా. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి మొదలెట్టాలి, అప్పుడు ఆ నిర్మాణం నిలుస్తుంది. కానీ పైభాగం నుంచి కట్టడం ప్రారంభిస్తే ఆ గోడ నిలుస్తుందా? కూలిపోతుంది కదా. అంటే ఏ కార్యమైనా పద్ధతిగా చేయాలి. ఏకాగ్రత అనే పునాది పైన ఉండే భక్తి మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటున్నాడు వేమన. ఆపగాలి వెంట అడవుల వెంటను
కొండరాళ్ళ వెంట గొడవనేలా, ఉల్లమందె శివుడటుండుట తెలియరు విశ్వదాభిరామ వినురవేమా. ఆపగాలి వెంట, ఆపగ ప్లస్ ఆళి, ఆప లేదా ఆపస్ అంటే నీరు అని. ఆపగ అంటే నీటితో గమించేది, ప్రవాహం. ఆపగ ఆలి, ఆళి అంటే సమూహము, నదుల సమూహము, వేణీ సంగమం అంటాం కదా. అలాంటి పుణ్యతీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్ళడం ఎందుకు? అడవుల వెంటను కొండరాళ్ల వెంట గొడవనేలా, అరణ్యాల్లో సంచరించడం ఎందుకు, కొండల్లో ఆయాసపడడం ఎందుకు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏర్లు నదులు అంటే ఏటి వద్ద, నదుల వద్దనే క్షేత్రాలు, అంటే పుణ్యతీర్థాల వద్దనే పుణ్యక్షేత్రాలు నిర్మిస్తారు. అలాంటి పుణ్యతీర్థాలకు పుణ్యక్షేత్రాలకు ఎందుకు కష్టపడుతూ వెళ్ళడం? అలాగే అడవులు కొండలు అంటే ఇక్కడ కేవలం అడవులు కొండలని కాదు. శ్రీశైలం, శైలం అంటే కొండ, ఆ పరమశివుడు నెలకొన్నటువంటి కొండ. అలాగే తిరుమల 7 కొండలు, శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్నటువంటి కొండ. సింహాచలం, అప్పన్న స్వామిని ఉన్నటువంటి ఆ సింహాచలం. అచలం అంటే కొండ. అంటే ఈ కొండలపైన కోనల్లో, అడవుల్లో, అరణ్యాల్లో భగవంతుడి యొక్క ఆలయాలు ఉన్నాయి. వాటి కోసం మనం ఎంతో కష్టపడి వెళ్తూ ఉన్నాం. వేమన ఏమంటాడంటే, ఉల్లమందె శివుడటుండుట తెలియరు. మనమంతా బయట వెతికి గందరగోళానికి గురవుతూ ఉన్నాం. వాస్తవానికి పరమశివుడు ఎక్కడున్నాడు అంటే నీ హృదయంలోనే ఉన్నాడు. ఉల్లమందె శివుడటుండుట తెలియరు. ఉన్నది నీ హృదయంలోనే, శోధించి సాధించాలి. హృదయంలో ఉన్న శివుణ్ణి మనం దర్శించగలిగినప్పుడు తప్పనిసరిగా ఆ శివ సాయుధ్యం, ఆ మోక్షం లభిస్తుంది అంటున్నాడు వేమన. మిత్రులారా, ధన్యవాదాలు. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయా. హరి ఓం తత్సత్.